మీరు తులారాశిలో జన్మించారా? తులారాశిలో జన్మించిన వారు తెలుసుకోవాల్సిన కొన్ని నియమాలు. ముఖ్యంగా ఈ తులారాశి వారు ఇంటికి మొదటి గాని, తృతీయ గాని సంతానం అయి ఉండరాదు. అదేవిధంగా ఈ తులారాశి వారు ఈస్ట్ ఫేస్‌లో తూర్పు దిక్కున నివసించరాదు. అలా నివసించినట్లయితే మొత్తం సమస్యలే. అదేవిధంగా వీరి డెస్టినీ నంబరు 1 గాని, 3 గాని అయి ఉండరాదు. డెస్టినీ నంబర్ అంటే డేటు, మంత్, ఇయర్ మొత్తం కలిపి కూడితే వచ్చే నంబర్‌నే డెస్టినీ నంబర్ అంటాము. ఈ డెస్టినీ నంబర్ గనుక వీరిది 1 గాని, 3 గాని అయి ఉండరాదు. వీరు 1 తేదీన గాని, 3 తేదీన గాని జన్మించరాదు. అలా జన్మించినట్లయితే వీరికి అనేక సమస్యలుంటాయి. అదేవిధంగా వీరు 1 తేదీలో గాని, 3 తేదీలో గాని జన్మించిన వారిని వివాహం జేసుకోరాదు. అలా చేసుకున్నా గూడా వీరికి అనేక సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అనేక రుణ బాధలు. మనం విదేశీ ప్రయాణం చేయాలనుకుంటే గూడా అనేక అడ్డంకులు వస్తూ ఉంటాయి. వివాహ విషయంలో పెండింగ్ పడిపోతూ ఉంటుంది. అలాగే సంతానం, ఉద్యోగం కోసం ఎంతో ట్రై జేస్తూ ఉంటాం. ఉద్యోగాలకు అక్కడి వరకు చివరి వరకు వెళ్తూ ఉంటాం. అక్కడికి పోయేసరికి రిజెక్ట్ అయ్యి వెనక్కి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగ ప్రమోషన్‌ల కోసం జూస్తూ ఉంటాం. అలాంటి వారికి గూడా ప్రమోషన్‌లొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు గనక తులారాశిలో జన్మించి ఇలాంటి సమస్యలేమైనా ఉన్నట్లయితే మీ పేరులో దోషం ఉన్నట్లే. కాబట్టి ఒక్కసారి నన్ను సంప్రదించండి.